పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులు. చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు. వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు. ఎండిన పూలను పూజా గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. పూజా సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. పూజలు చేసే ముందు నోటితో అశుభకరమైన విషయాలను మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు. అది అశుభ సూచకము. భోజనం చేసిన తర్వాత మనము పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు. పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు. పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజా గదిలో పెట్టకూడదని చెబుతున్నారు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు. ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. గణేశుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు. పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. శరీరం బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట. కాబట్టి పూజా సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది పేదరికం కలిగిస్తుందని, అనారోగ్యానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితిలోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు. దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కోపంతో కూడిన విగ్రహాలు, నటరాజ విగ్రహం అంటే ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడు పూజా గదిలో ఉంచకూడదు. శివుడు నిదర్శనం చేసేటప్పుడు విగ్రహాన్ని ఎదురుగా నిలబడకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు. కానీ అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది అనారోగ్యం, పేదరికం ఆహ్వానిస్తుంది. వంటగదిలో నీ వంటకు వాడే పసుపును కానీ కుంకుమను కానీ దేవుడికి వాడకూడదు. ఇలా చేయటం దేవుళ్లకు చికాకు వస్తుందని చెబుతున్నారు. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులని వెలిగించకూడదు. శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించరాదు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెబుతారు. పూజా గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దవి ఉండకూడదు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు. పూజా గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షంతులు, పువ్వులు పూజా గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఒక చేత్తో దేవుడిని అస్సలు నమస్కరించకూడదు. ఇది చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదర్శన చేయరాదు. స్త్రీలు తులసి దళాలు తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలను. స్త్రీలు జుట్టు విరబూసుకుని పూజ చేయకూడదు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడూ పూజించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. ఇది దీపాన్ని అగౌరపరిచినట్లు అవుతుంది. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు. అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి. దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు.
వేరుశనగ నూనెతో దీపారాధన నిషేధం. అక్షంతులుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. అలా నూకలను అక్షంతులుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తుశాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, గ్రహ దోషములు పోతాయి. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యములు జరుగును. పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 ఒత్తులలో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనాభివృద్ధి, ఆయుర్దాయం, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. 9 ఒత్తులతో దీపారాధన చేయటం వలన కీర్తి ప్రతిష్ట లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వ సుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు, క్రీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం కలుగుతుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయటం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటలలోపు చేసిన సర్వ శాంతి కలుగుతుంది. జిల్లేడు నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు. అరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబనకు శాంతి కలుగును. తామర నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపములు తొలగును, ధనవంతులవుతారు. నూతన తెల్ల వస్త్రమును ఒత్తులా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి. దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళెం లేదా తమలపాకు పెట్టాలి. దేవుడికి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా అవుతాయి. జామకాయను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. సపోటా పళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. మామిడి పండు నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి, నిశ్చయ సంబంధ విషయాలలో అవంతరాలు అన్నీ తొలగిపోతాయి. భగవంతుడికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులవుతారు. భగవంతుడికి కమలా పండు సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి.